బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మహానుభావుడైన అర్జునుడు తన పుత్రులను సంహరించిన గురుపుత్రుడైన అశ్వత్థామను సంహరించేందుకు ఇష్టపడలేదు. గురుపుత్రుడు కదా, నాకు నా పుత్రులు ఎంత దుఃఖపెట్టారో, నన్ను వదిలేసి వెళ్ళారో అంత దుఃఖమే అవుతుంది కదా వీడిని సంహారం చేస్తే. గురుపుత్రుడు కదా, మా గురువుకు పుత్రుడు కదా, నాకు పుత్రులు చచ్చారో అని శిక్ష వీడికి వేస్తే వీడు కూడా గురుపుత్రుడు కదా. తర్వాత అర్జునుడు అశ్వత్థామను ఈడ్చుకుపోయి దుఃఖిస్తున్న ద్రౌపదికి అప్పచెప్పాడు. సాధ్యమైన ద్రౌపది ఆ విధంగా పశువులాగా ఈడ్చుకొని రాబడి తాను చేసిన పని వల్ల జుగుప్సుతో తలదించుకొని ఉన్న గురుపుత్రుడైన అశ్వత్థామను చూసి దయాదృష్టితో నమస్కరించింది. చూసారా, ఆవిడ వాడిని తల తనాలా అనే విధంగా ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. అది కూడా ఇష్టమైంది ఆ సందర్భంలో. కానీ ఇప్పుడు ఆ శాంతించింది మహాతల్లి. అమ్మనే కదా ఎప్పటికీ కూడా. అలా అశ్వత్థామను కట్టివేసి తీసుకురావటాన్ని పతివ్రత అయిన ద్రౌపది సహించలేకపోయింది. బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, పూజనీయుడు అయిన ఈ అశ్వత్థామను విడవండి అని అరిచింది గట్టిగా. ఇడిచేసేయండి, సాధ్యం లేదు, మీరు ఏం చేయకూడదని. ఓ పతిదేవా, మీరు ఎవరి నుండి అయితే రహస్యాలతో కూడిన ధనుర్వేదాన్ని, అస్త్రాల ప్రయోగ ఉపసంహారాలను నేర్చుకున్నారో ఆ ద్రోణుడే అశ్వత్థామ రూపంలో మన ముందు ఉన్నాడు తెలుసా. ఆ ద్రోణుడి భార్య అయిన కృపి వీరమాతగా ఇంకా జీవించే ఉంది. విడిచిపెట్టండి. ద్రోణుడితో పాటుగా మరణించలేదు కదా, అందుకని వదలండి. నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. అలా అశ్వత్థామను కట్టివేసి తీసుకురావటాన్ని పతివ్రతైన ద్రౌపది సహించలేకపోయింది అనుకున్నాం కదా. అర్జున, పతిదేవా, వీడెవడు తెలుసా? బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, పూజనీయుడైనటువంటి ఈ అశ్వత్థామను విడిచిపెట్టండి అని అరిచింది గట్టిగా. ఓ పతిదేవా, మీరు ఎవరి నుండి అయితే రహస్యాలతో కూడిన ధనుర్వేదాన్ని, అస్త్రాల ప్రయోగ ఉపసంహారాలను నేర్చుకున్నారు ఆ ద్రోణుడే అశ్వత్థామ రూపంలో మన ముందు ఉన్నాడు ఇప్పుడు. ఆ ద్రోణుడి భార్య అయిన కృపి వీరమాతగా ఇంకా జీవించే ఉంది కదా, ద్రోణుడితో పాటుగా మరణించలేదు కదా. ఓ పతిదేవా, నువ్వు ధర్మం తెలిసినవాడి కనుక గురువంశాన్ని మీరు ఎల్లప్పుడూ నమస్కరించి పూజిస్తూ ఉండాలే కానీ గురువంశం వారికి దుఃఖాన్ని కలిగించకూడదు కదా. గురువంశంలో ఉండినటువంటి ఎవరికీ మనం దుఃఖం కలిగించకూడదు కదా. నా పుత్రులు మరణించడంతో నేను దుఃఖాన్ని సహించలేక ఏడుస్తూ ఉన్నాను. పాపం, ఇతడి తల్లి పుత్రుణ్ణి పోగొట్టుకొని నాలాగా ఏడవకూడదు కదా. ఎందుకు ఇద్దరు ఒకరికొకరు చూసుకొని ఏడ్చటం? ఏం ప్రయోజనం? నా పిల్లలు ఇక రారు కదా బతికి. మనస్సును నిగ్రహించుకోలేని క్షత్రియ రాజులు బ్రాహ్మణ వంశానికి హాని చేస్తే దానివల్ల వారికి వినాశం కలుగుతుంది అని పలికింది. మహారాణి అయిన ద్రౌపది ఎన్నిటికీ ధర్మాన్ని, న్యాయాన్ని ఎప్పటికీ కూడా ఆవిడ అతిక్రమించేది కానే కాదు. ఆమె పరమ దయాహృదయ, కపటం లేనిది, సమబుద్ధి కలది. అటువంటి ఆమె అలా పలుకగా యమధర్మరాజు యొక్క అంశతో జన్మించిన యుధిష్ఠిరుడు కూడా ఆమె మాటలను ఆమోదించాడు. అబ్బా, ఎంత ఆమోదించబడినటువంటి తల్లి నీ మాటలు అనుకున్నాడు. నకుల సహదేవులు, సాత్యకి, అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ, అక్కడ ఉన్న జనులు అందరూ కూడా ద్రౌపదిని
అభినందించారు. అందరూ ద్రౌపదికి నమస్కారం చేశారు. చక్కగా మాట్లాడిందని. ఒక్క భీముడు మాత్రం చాలా కోపంగా ఇలా అన్నాడు. వాడికి మాత్రం అయ్యలేదు, ఎప్పటి నుంచి అంతేనే. ఏమిటిది అని. ఈ అశ్వత్థామ పాపి నిద్రపోతున్న పిల్లలను చంపాడు. వీడు చేసిన పని వల్ల వీడికి గాని వీడి ప్రభువైన దుర్యోధనుడికి గాని ఏ ప్రయోజనము కలగలేదు. ఇటువంటి వాణ్ణి చంపటమే మేలని పెద్దలు చెబుతున్నారు అని గట్టిగా అరిచాడు భీముడు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది మాటలు విన్నాడు, భీముని మాటలు కూడా విన్నాడు. ఆయన అర్జునుడి ముఖాన్ని చూసి నవ్వుతూ ఇలా పలికాడు. బ్రాహ్మణుడు అధముడే అయినా కూడా వాడిని చంపరాదు. ఇంటికి నిప్పు పెట్టినవాడు, విషాన్ని ఇచ్చినవాడు, పిల్లలను చంపినవాడైనా ఆతతాయిని సంహరించి తీరాలని కూడా నేనే చెప్పాను. ఈ 2 మాటలు చెప్పిన వాడినే నేనే. కనుక నువ్వు నా ఉపదేశాన్ని పాటించు. నీ ప్రియురాలైన ద్రౌపది ఓదారుస్తూ నువ్వు చేసిన ప్రతిజ్ఞను సత్యం చేసుకో. అలాగే భీముడికి, ద్రౌపదికి, నాకు కూడా సంతోషాన్ని కలిగించు అని అర్జునుడితో అన్నాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి భావం తెలిసినవాడై బ్రాహ్మణుడైన ఆ అశ్వత్థామ యొక్క తల వైపు ఉన్న మణిని జుట్టుతో సహా కత్తరించి వేశాడు. అర్థమైంది, స్వామి యొక్క మాటలు అర్థమైంది. మొదటి నుంచి దగ్గరే ఉన్నాడులేండి, ఇంక ముందు రాబోయేదంతా తెలుస్తుంది మనకు. ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలా. వాడి యొక్క అహంకారం ఎక్కడ ఉందని తెలుసు అందరికీ, వాడి యొక్క ప్రభావం ఎక్కడ ఉందని తెలుసు. అశ్వత్థామ యొక్క తలపై ఉన్నటువంటి మణినే విపరీతమైన సత్యంతో, సత్తుతో ఉండేటువంటిది, అంటే అంత శక్తితో ఉండేటువంటిది. జుట్టుతో సహా కత్తరించి వేసేశాడు. స్వామి మాటలు అర్థమైపోయింది. అశ్వత్థామ యొక్క బ్రహ్మవర్చస్ పిల్లలను చంపటంతోనే నాశనమైపోయింది. ఇప్పుడు మణి యొక్క తేజస్సు కూడా లేకుండా పోయింది. అర్జునుడు అశ్వత్థామకు కట్లు విడిపించి శిబిరము నుండి బయటకు గంటివేశాడు. బ్రాహ్మణుడు అధముడే అయినా వాణ్ణి ఉరి తీయకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది. తలగొరగటం, సంపదలను లాక్కోవటం, ఉన్న స్థానం నుండి గెంటివేయటం మొదలైనవి అధముడైన బ్రాహ్మణుడికి మరణశిక్షతో సమానమని ధర్మశాస్త్రం చెబుతుంది. బహిష్కరించడం, బయట ఊరు బయట మొదలెయ్యటం, లేక తల కొరగటం, అంతే. ఉండిన ఆస్తి అంతా లాక్కోవటం. వాడికి పట్టణంలో ఎవరు కూడా అన్న నీళ్లు పెట్టకూడదని చెప్పటం, అన్నం నీళ్ళు ఎవరు పెట్టకూడదని, అడవికి వెళ్ళిపోవని చెప్పటం. ఇంతేగాని నరకకూడదు అని చెప్పారు, వాళ్ళని ఉరి తీయకూడదు అని చెప్పుకున్నారు. అలా అశ్వత్థామ గెంటి వేయబడి వెళ్ళిపోగా పాండవులు ద్రౌపదితో సహా పుత్రశోకంతో దుఃఖిస్తూ తమ పుత్రులకు దహన సంస్కారం మొదలైన కర్మలను చేశారు. ఇంతటితో 7వ అధ్యాయము సమాప్తము. జై శ్రీమన్నారాయణ. For more videos like this, subscribe Big TV channel.